నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత టోటల్గా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటున్నా సరే ఎక్కడా కూడా మేము తగ్గము అనే విధంగా వ్యవహరిస్తుంది. రీసెంట్గా అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వము పూర్తిగా పీపీపీ విధానంలో అంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చెప్పి ఎలా అయితే భావిస్తూ వాటిని టెండర్ల ప్రక్రియ పిలిచిందో దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1,04,00,000 మంది సంతకాలు సేకరించినా సరే ఈ పీపీపీ విధానం మాకొద్దు, ఇది ప్రభుత్వం నడపాల్సినటువంటి ఒక వ్యవస్థ, ఈ వ్యవస్థను ఆరోగ్యము విద్య రెండు వ్యవస్థలు కూడా ప్రభుత్వమే నడపాలి, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే 1,00,000 సంతకాల సేకరణ చేశాం కాబట్టి ప్రభుత్వం మారుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం వెనుకడుగేస్తున్నటువంటి ప్రసక్తి కనిపించట్లేదు. దీంట్లో ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే 2 రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ఒక ఏఐ వీడియోని సృష్టించి ఆ ఏఐ వీడియోని అటు ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్ అకౌంట్లో ట్యాగ్ చేస్తూ ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులకు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పి ఒక ట్వీట్ చేస్తే దాంట్లో కొన్ని వేల మంది స్పందించారు. ఇక రీసెంట్గా అటు మంత్రి లోకేష్ మరొక ట్వీట్ అయితే చేశారు. దాంట్లో ఆయన చేసినటువంటి ట్వీట్ చూసుకుంటే కనుక ఇటు శేఖర్ గుప్తా అనేటువంటి ఒక వ్యక్తి ఒక ట్వీట్ చేశారు. దాన్ని రీట్వీట్ చేస్తూ మంత్రి లోకేష్ సెంట్రల్ గవర్నమెంట్ రెస్పెక్టెడ్ సీనియర్ ఎడిటర్స్ అండ్ డొమైన్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్ ఎంకరేజింగ్ పీపీపీ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ టు ర్యాపిడ్లీ ఎక్స్పాండ్ కెపాసిటీ. అవర్ డిస్ట్రక్టివ్ అపోజిషన్ లీడర్ హవెవర్ బిలీవ్స్ హీ నోస్ బెటర్ దెన్ ఎవ్రీవన్ ఎల్స్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. అది శేఖర్ గుప్తా అనే వ్యక్తి ట్వీట్ చేస్తే అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లాంటిదే మొత్తంగా పీపీపీ విధానాల్లో వాటికి సంబంధించినటువంటి సంస్థల్ని కట్టబెడుతుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టబెడితే ఏంటి అని చెప్పి ఆయన ఆ ట్వీట్లో చెప్తూ మరోవైపు అపోజిషన్ లీడర్ అన్నారు. అపోజిషన్ లీడరే కాదు, మేము అసలు ప్రతిపక్ష హోదానే ఇవ్వము అని చెప్పి పదే అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చి కూడా కేవలం 11 సీట్లే వచ్చాయి, ఆయనకి ఎలా మనం ప్రతిపక్ష హోదా ఇస్తాము అని చెప్పి పదే చెప్పినటువంటి మంత్రి లోకేష్ ఇప్పుడు అపోజిషన్ లీడర్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని స్పందించారు. అయితే ఇక్కడి వరకు టోటల్గా ప్రజా వ్యతిరేకత ఎలా ఉంది అనేది చెప్పుకుంటే కనుక మనం ఒక్కసారి ఆయన పెట్టినటువంటి ట్వీట్లలో ఒకసారి దానికి సంబంధించినటువంటి ఎలాగూ పర్సన్స్ రియాక్ట్ అవుతుంటారు, దాంట్లో మేధావులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రానోళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళని ఒకసారి చూసుకే ఐ హ్యావ్ వర్క్డ్ బోత్ ఇన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ప్రైవేటెడ్ కాలేజ్ కెనాట్ కమ్ క్లోజ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ యాజ్ మోస్ట్ అవర్ పీపుల్ కెనాట్ అఫోర్డ్ ప్రైవేట్ కేర్. సో మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ ఆఫ్ టు ద గవర్నమెంట్ సెక్టార్. పీపుల్ గెట్ ఫ్రీ హెల్త్ కేర్ అండ్ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. వై గో ఫర్ ప్రైవేట్ టు సేవ్ సమ్ మనీ అని చెప్పి ఇక్కడ ఎవరు నరేంద్ర అల్లం అనే వ్యక్తి నారా లోకేష్ ట్వీట్ కింద రిప్లై ఇచ్చాడు. ఎందుకు మనము ప్రైవేట్ సెక్టార్లో డబ్బులు దోచుకుంటూనే ఉంటారు కదా, మరి అలాంటప్పుడు డబ్బులు దోచుకోవడానికి ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వడం ఎందుకు, గవర్నమెంట్ సెక్టారే నడుపుకోవచ్చు కదా అని చెప్పి ఆయన స్పందించారు. ఎట్ వాట్ కాస్ట్ మిస్టర్ లోకేష్, నో వన్ ఈజ్ హ్యాపీ విత్ దిస్ పాలసీ. యూ గాయ్స్ ఆర్ జస్ట్ గివింగ్ వెపన్స్ టు ద అపోజిషన్. నౌ కిస్ ఏ గుడ్ బై టు 2029. మీ అంతకు మీరే ప్రతిపక్షానికి ఒక ఆయుధం ఇస్తున్నారు, 2029లో మీరు ఓడిపోవడము ఖచ్చితంగా ఖాయము అని చెప్పి ఇక్కడ ఇంకో వ్యక్తి ట్వీట్ చేశారు. తర్వాత లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీ పరిధిలోని సమస్యలు ఇవి, మీ ప్రభుత్వంలోని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొని వెళ్ళినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యాలయాల్లో మంచి మార్పులు తీసుకొని రాని మీరు సమాజంలో మంచి మార్పు ఎలా తీసుకొని వస్తారు అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించి గుంటూరు శాఖకు సంబంధించి ఒక ట్వీట్ దీంట్లో చూశారు. ఒకసారి నేను చదువుతాను, మీరు చూడండి. గౌరవనీయులైన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారికి దివ్య సముఖమునకు నమస్కరించి వ్రాయును విన్నపము. అసాంఘిక శక్తులకు నిలయముగా మారిన నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల 92 చుట్టూ శారదాపురం ఫెన్సింగ్తో కూడిన ఎత్తయ్య గోడను నిర్మించి వాచ్మెన్ను నియమించాలని మనవి. విద్యాశాఖలో ఏమీ లేదు అని చెప్పి లిఖితపూర్వకంగా ఎంఆర్ఓకి ఇచ్చినా పట్టించుకోవట్లేదు. 1/12/2025 పాఠశాల ఓపెనింగ్ చేయగా రికార్డు రూమ్ వద్ద పాత పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. విద్యాశాఖ మంత్రి గారు జర పట్టించుకోండి అని చెప్పి ఇక్కడ రాశారు. మరొక ట్వీట్ చూస్తే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీ పరిధిలోని సమస్యలు అని చెప్పి మరొక ట్వీట్ అయితే చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు సంఘ విద్రోహ శక్తులకు నిలయాలుగా మారాయని
మరీ ముఖ్యంగా గుంటూరు నగరంలో కొన్ని ప్రభుత్వ స్కూళ్లు అధ్వానంగా ఉన్నాయని, కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించలేదని, కాలేజీ యాజమాన్యాల ద్వారా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఏమాత్రం అండగా లేరని, ప్రభుత్వ స్కూళ్లలో పసిబిడ్డలు సైతం టీచర్స్ ద్వారా కుల వివక్ష ఎదుర్కొంటున్నారని, సమాజంలో మార్పు తీసుకురావాల్సిన టీచర్స్ దళిత బిడ్డలను వేధిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పేద బిడ్డల పట్ల వీళ్ళ వైఖరి తెలియజేస్తుందని విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి గుంటూరు బహుజన్ సమాజ్ పార్టీ మరియు రాష్ట్ర మహిళా కో కన్వీనర్ శ్రీమతి గూడవల్లి మణికుమారి గారు విమర్శించారు అని చెప్పి ఒక పేపర్ ఆర్టికల్లో వచ్చిన దాన్ని కూడా వాళ్ళు అక్కడ క్లిప్పింగ్ని కట్ చేస్తూ అటు నారా లోకేష్ ట్వీట్ కింద అయితే పెట్టారు. సో ఇది రాష్ట్రంలో పరిస్థితి. మద్యం పాఠశాలల్లోనే విచ్చలవిడిగా తాగి సీసాలు పడేస్తున్నారని చెప్పి, వస్తువులను విరగ్గొడుతున్నారు, దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు, గంజాయి సేవిస్తూ తమ కార్యకలాపాలకు దొరికినటువంటి ఒక దొంగను ఇంట్రాగేట్ చేస్తే ఆ దొంగ పెద్ద మొత్తంలో బంగారం ఈ స్కూల్ ఆవరణలో రికవర్ చేసినారు. ఇవన్నీ కూడా లోకేష్ గారు మరి ట్వీట్ చేస్తున్నారు. అటు ప్రతిపక్షము అని చెప్పి ఆయన వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆయన ట్వీట్ చేసినటువంటి ట్వీట్లోనే ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నా మరి చూస్తున్నారో లేదో. సార్, సిమిలర్లీ వై డోంట్ యూ కన్సిడర్ గివింగ్ అమరావతి ఇన్ పీపీపీ మోడల్ so that state can save 1 lakh crore rupees under Kutami within 18 months done almost 2.6 lakh crores debt and state is facing financial crisis due to inflation rule and Kutami. Yes, 100% ఇది మనము ఈ క్వశ్చన్ని అడగాల్సిందే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లని పీపీపీలో ఇస్తున్నామన్నారు, తర్వాత పాఠశాలల్ని ఇటు మెడికల్ కాలేజీలని పీపీపీలో ఇస్తున్నారు. మరి అదేదో అమరావతి రాజధానినే పీపీపీ మోడల్లో కట్టి ఒక 33 సంవత్సరాలకు 66 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు అనేది పూర్తిగా తగ్గిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ ఎవరు చంద్రశేఖర్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏడాదిన్నరలో బాబు చేసిన అప్పు 2,66,175 కోట్లు. అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లోనే వృద్ధి, సంపద సృష్టిలో తిరోగమనం అని చెప్పి మరొకరు రాశారు. తర్వాత గవర్నమెంట్ భూమి ప్లస్ 80% పెట్టుబడి సాయం ప్లస్ ఇతర రాయితీలు ఈజ్ కోట్ ప్రైవేట్ వారి యాజమాన్యం. ఐ థింక్ దిస్ ఈజ్ సమ్ సాప్ అని చెప్పి మనకు ఏపీ పొలిటికో అని చెప్పి వాళ్ళు ట్వీట్ చేశారు. తర్వాత ఇన్ ద పాస్ట్ యువర్ స్టేట్మెంట్ వేర్ డిఫరెంట్ బిఫోర్ కమింగ్ ఇన్ టు పవర్. ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు పవర్ యూ హ్యావ్ చార్జ్డ్ యువర్ స్టాండ్స్ అండ్ క్రిటిసైజింగ్ అపోజిషన్ లీడర్. యువర్ అపోజిషన్ లీడర్ నెవర్ చార్జ్డ్ ఇన్ స్టాండ్స్ వెదర్ హీ ఈజ్ ఇన్ పవర్ ఆర్ వితౌట్ పవర్. డిడ్ యూ ఫర్గెట్ యువర్ కామెంట్స్ అబౌట్ నిమ్స్? యా, నిమ్స్కి సంబంధించి రీసెంట్గా విడుదల రజని గారు కూడా ఒక ట్వీట్ చేశారు. నేను ఆరోగ్యం ఏదైనా హెల్త్ బాగాలేకపోతే నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకుంటాను, ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యం చాలా బాగా దొరుకుతుందని నారా లోకేష్ గారు గతంలో చెప్పిన వీడియోని ట్వీట్ చేస్తూ విడుదల రజని గారు రీట్వీట్ చేశారు దాన్ని. అదే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనకు సంబంధించి జి నవీన్ కని ట్వీట్ చేశారు. మరి గతంలో మీరు మాట్లాడిన స్టాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నా లేదంటే అటు అధికారంలో ఉన్నా ఆయన ఒక మాట మాట్లాడారంటే ఆ మాట మీద నిలబెడతారు. కానీ మీరు గతంలో ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, మాటల్ని చేంజ్ చేస్తున్నారు అని చెప్పి రాశారు. ఎడ్యుకేషన్ హెల్త్ షుడ్ నాట్ బీ ఇన్ ప్రైవేట్ హ్యాండ్స్. ఆల్రెడీ హెల్త్ ఈజ్ టూ కాస్ట్లీ. ప్లీజ్ కీప్ హాస్పిటల్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ అని చెప్పి ఇక్కడ భూమని ప్రదీప్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. సార్, మేబీ వీ వుడ్ ఎంకరేజ్ న్యూస్ వెంచర్స్ నాట్ ప్రైవేటైజ్ ఎగ్జిస్ట్ అసెట్స్. ఎస్, కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే పెట్టుకోండి, కానీ పాత వాటిని ఎందుకు ఇది చేస్తున్నారు అని చెప్పి. తర్వాత నిరుద్యోగ హామీ 3,000 రూపాయలు ఇవ్వలేదు, కేఎంబి అనే వ్యక్తి ట్వీట్ చేశారు. తర్వాత ఇక్కడ టోటల్గా చూసుకుంటే కనుక లోకేష్ గారు మరి ట్వీట్ చేయడం వరకేనా, అక్కడ ట్వీట్ల కింద మళ్ళీ రిప్లైలు చదువుతారా లేదా అనేది అయితే తెలియట్లేదు. మరి మినిమం ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈజ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ప్లీజ్ పుట్ ఎఫర్ట్స్ ఇన్ దట్ రిగార్డ్. ద పబ్లిక్ పర్సెప్షన్ ఈజ్ డిస్ట్రాక్టర్లీ చేంజింగ్ ఇన్ ద ఇష్యూ. ఎస్, పబ్లిక్ తిరగబడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పూర్తిగా. ఓటు వేసింది పీపీపీ ఇవ్వడానిక, ఏమి చేయలేక మంగళవారం అన్నాడట ఎవడో వెనకటికి అని చెప్పి ఇక్కడ రాజా చిట్యాల గారు ఒక ట్వీట్ చేశారు. ఇట్స్ గోయింగ్ టు ద నెక్స్ట్, ఇట్స్ ఈస్ కాస్ట్ టు యూ గోయింగ్, గుడ్ లక్, ట్రై ఇట్. మీరు ఏదైతే మూల్యం చెల్లించుకుంటున్నారో నెక్స్ట్ ఎలక్షన్ మీద ఇది ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి
తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి కంప్లీట్లీ అండర్ గవర్నమెంట్ కంట్రోల్ అండ్ ఫ్రీ ఫర్ ఆల్. ఐ హ్యావ్ ఓటెడ్ టీడీపీ బట్ ఐ అపోజ్ దిస్ పీపీపీ మెడికల్. ప్లీజ్ మేక్ ఇట్ 100% గవర్నమెంట్ అని చెప్పి ఇక్కడ ఓరెంజ్ ఫైర్ అని చెప్పి వాళ్ళు ట్రీట్ చేశారు. పీపీపీ మీన్స్ పబ్లిక్ ప్రాపర్టీస్ ప్రైవేటైజేషన్ అని చెప్పి. తర్వాత ఆల్సో గివ్ అమరావతి మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఎయిమ్స్ టు పీపీపీ అన్న. ఇఫ్ యూ బిలీవ్ పీపీపీ ఈజ్ గోల్డ్ అని చెప్పి ట్వీట్ చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతగా తిరస్కరిస్తున్నప్పటికీ కూడా పీపీపీ విధానం పైన వెనక్కి తగ్గకుండా గవర్నమెంట్ అయితే వెళ్తుంది. ఇది రాబోయే రోజుల్లో 2029 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయుధం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే తీసుకెళ్ళి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద 1,04,00,000 మంది వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం నిస్సంకోచంగా ఖచ్చితంగా మేము పీపీపీకే ఇస్తాము అని చెప్పడం మాత్రం ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది తెలుగుదేశం పార్టీ ఆ కూటమికి సంబంధించి వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది.